వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీలేఖ. శ్రీలేఖ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి. చిక్కడపల్లి. శ్రీలేఖ, శ్రీదేవి. ఏంటి ఈ రెండింటి పేర్లకి ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే మీకు ముందుగా పరిచయం ఉందా అని? లేదు, ఇక్కడికి వచ్చాకే. అయ్యో భలే కుదిరిపోయేగా పేర్లు. మీ ఇద్దరికి శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో మీరు ఇక్కడ ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు వంటలు చేయాలి. సో బాగా ఆలోచించి మంచి వంటను చూస్ చేసుకుని చేసేయండి. ఓకే, చూసేద్దాం. ఓ, శనగపప్పు. వావ్, మంచి ఇంగ్రీడియంట్. దీంతో మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, ఆలోచించుకోండి ఏ వంటలు చేస్తే బాగుంటాయి శనగపప్పుతో అని. సో ఎవరికి ఫస్ట్ థాట్ వచ్చిందో వాళ్ళు ముందు వంట చేసేద్దరు కానీ. మీరా ఏం చేస్తారు? పూర్ణాలు. పూర్ణాలు, శనగపప్పుతో పూర్ణాలు. వావ్, స్వీట్ ఐటమ్ అన్నమాట. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, యాలకులు 4, జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా శనగపప్పును ఉడికించి పెట్టేస్తాం. శనగపప్పును ఉడికించి అందులో షుగర్ యాడ్ చేయాలి. చేసి షుగర్, యాలకుల పొడి యాడ్ చేయాలి. చేసి ఇలా చేసుకోవాలా? ఇలా. ఓకే, సో శనగపప్పుని బాగా ఉడికించేసి మ్యాష్ చేసేసి అందులో షుగర్ వేసుకుని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇలా చేసుకున్నారు ముద్దలాగా. ఓకే, సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఇదేంటి? ఇది బటర్ బ్లాక్ అండి. దీనికి అదే ఏ శనగపిండి. ఓకే. శనగపిండిలో కొంచెం కారం. పూర్ణాలు అంటే స్వీట్ కదా? ఇది స్వీట్ అండ్ కారం రెండు ఉంటాయి ఇందులో. అవునండి. ఓకే, ఇందులో కారంలో ఉప్పు కూడా కలిపి ఉందండి. డైరెక్ట్ మిక్స్ చేసుకోవాలి. కారంలోనే ఉప్పు కూడా కలిపేసారు. అవునండి, అది ఇందులో మిక్స్ చేశారు. అవును. ఓకే, దీనికి వాటర్ చూసుకోండి జాగ్రత్తగా. వేనా? వేయండి. ఏం చేస్తూ ఉంటారు శ్రీదేవి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, వంటలు బాగా ఇష్టమా? అవునండి. ట్రై చేస్తూ ఉంటారా కొత్త వెరైటీస్? చేస్తున్నానండి. అయిపోయిందా పూజ? అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ కావాలా? అవునండి. కానీ జనరల్గా పూర్ణం అంటే ఓన్లీ స్వీట్ ఉంటుంది. ఇక్కడ ఉప్పు కారం రెండు మిక్స్ చేసి చేశారు అంటే మరి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వెరైటీగా అనిపిస్తుంది. ఓకేనండి, వీటిని ఉండల్లాగా చేసేసుకొని ఓకే ఇందులో చేసుకోవాలి. ముందు కొన్ని ఉండలు రెడీ చేసి పెట్టుకుంటారా? అవునండి. మీ హాబీస్ ఏంటి శ్రీదేవి గారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అండి. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే, ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు? హిస్టరీ అండి. హిస్టరీ, సైన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అంటున్నారు, హిస్టరీ అంటున్నారు. రెండింటికి దానికి కంప్యూటర్ నాలెడ్జ్ మీద హిస్టరీ అండి. కంప్యూటర్ ఎలా పుట్టింది అని చదివారా? అవునండి, బేసికల్లీ నేను ఎంసీఏ స్టూడెంట్ అండి. ఎంసీఏ స్టూడెంటా మీరు? అందుకని అలాంటి టాపిక్స్ బాగా ఇష్టం అనమాట. అవునండి. ఓకే, చాలు సరిపోతాయి. దాన్ని ఏంటి ఇప్పుడు ఇందులో ముంచేసి డీప్ ఫ్రై చేయాలా? అవునండి. ఓకే, ఇక్కడేమో బజ్జీల పిండి రెడీ చేశారు, అక్కడేమో పూర్ణాలు చేశారు. రెండింటిని కలిపి వేస్తున్నారు. బజ్జీ పూర్ణాలు అవి. అవునండి, డిఫరెంట్. పైనేమో కారంగా ఉంటుంది, లోపలేమో స్వీట్గా ఉంటుంది. కారకారగా. ఓకే, మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలాంటి వంటలు శ్రీలేఖ గారు? చేస్తారా మీరు కూడా?
మీకు ఎవరైనా నేర్పించారా ఈ వంట, లేకపోతే మీరే స్పెషల్గా ట్రై చేశారా? మా అత్తమ్మ చేస్తుందండి. మీ అత్తమ్మ నేర్పించారనమాట? అవునండి. ఓహో. సో బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకుని తీసేసేయాలా? బాగుందండి, కాస్త వెరైటీగా ఇలా ట్రై చేయొచ్చు. సో ఈ ఎస్పెషల్లీ ఇలాంటి పండుగ రోజున మనం పూజలు అవి చేసుకున్న తర్వాత హాయిగా దీన్ని నైవేద్యంలో పెట్టేసుకోవచ్చు అనమాట. అవునండి. చాలా మంది దీన్ని మినపిండితో కూడా చేస్తారండి. మినప్పిండితో అంటే శనగపిండి ప్లేస్ లో మినపిండిని యూజ్ చేస్తారు. ఓకే. ఇలా చాలా తక్కువ మంది తెలుసు. లో ఫైర్ లో కుక్ చేసుకుంటే అన్ని కూడా ఈవెన్ గా మనకి కుక్ అవుతాయి కదా? అవునండి. ఎలాగో మీరు లోపల శనగపప్పుని మీరు బాగా ఉడికించి మ్యాష్ చేశారు కాబట్టి అంతగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన పూత పిండి మాత్రం కాస్త మనకి వేగిపోతే సరిపోతుంది. అయిపోయిందా అండి? అవునండి. స్టవ్ ఆపేద్దాం. ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, రెడీనా? అవునండి. రెడీ అయిపోయిందా? అవునండి. ఓకే, శనగపప్పు పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పూర్ణాల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు పూర్ణాలు తయారు చేసుకునే విధానం. ముందుగా శనగపప్పును ఉడికించి పంచదార, యాలకులు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు పేస్ట్ ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగపప్పు పూర్ణాలు రెడీ.